హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇంకా రోజు మార్నింగ్ ఏంటంటే చాలా వర్షం పడుతుంది అనమాట. అసలు పిల్లలకి హాలిడే కూడా ఇచ్చారు. ఎందుకంటే అంత వర్షం పడుతుంది, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళరాదు కదా అనేసి. ఇది ఎప్పుడంటే మార్నింగ్ షూట్ చేసా 7కి. ఎంత వర్షం ఉందంటే ఇంకా ఎట్లా హాలిడే ఉంది కదా 11కి మిస్టర్ బచ్చన్ మూవీకి వెళ్దామనేసి మా వారు అన్నారు. అసలు రోడ్డు మీద అయితే ఎవ్వరు లేరు, నిర్మానుష్యంగా ఉంది కదా. 8 అయిందనమాట ఇది మార్నింగ్. సరే మూవీకి వెళ్దామని 11కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది ఆల్రెడీ వచ్చి చాలా రోజులైంది మూవీ మిస్టర్ బచ్చన్. కాకపోతే ఇంకా మేము చూడలేదు కదా అనేసి వెళ్ళామన్నమాట. మూవీ నార్మల్గా ఉంది, మరీ సూపర్ ఏం కాదు. అసలు థియేటర్లో అయితే నాకు ఫుల్ జనాలు ఉంటే ఇష్టం అనమాట. మేము వెళ్ళినప్పుడైతే ఒక 10 to 15 మెంబర్స్ ఉన్నారు. ఇంకా స్టార్టింగ్లో అయితే బాగానే ఉంటారు, కానీ కొంచెం లేట్ అయింది కదా, సో అంత పబ్లిక్ ఏం లేదు. మా వారు అదే అంటున్నారు అనమాట, నీకు ఫుల్ జనాలు కావాలి ఎక్కడికి పోయినా అనేసి అంటున్నారు అనమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంటర్వెల్ అయితే కొంచెం పాప్కార్న్ అవి తీసుకుందామని బయటకు వచ్చాను అనమాట. నేనైతే హ్యాపీగా ఇంట్లో 50 రూపీస్ పాప్కార్న్ కొంటే బొచ్చడైతే వద్దు అక్కడ పాప్కార్న్ అంటే మా పిల్లలు వినరనమాట. పాప్కార్న్ కోకు తీసుకొని వచ్చారు. 1000 రూపీస్ 1100 వేసారనమాట. అసలు ఎందుకు అంత వేస్ట్ అని అనిపిస్తుంది నాకైతే. కానీ ఇంకా పిల్లలు అక్కడ కంపల్సరీ తినాలంటారు, ఇంకా తెలిసిందే కదా. ఇంకా పీవీఆర్ మాల్ అనమాట ఇది. ఇంకా అయిపోయి నాకు ఏదన్నా తీసుకుందాము అని అనిపించింది, కానీ తీసుకోలేదు. ఇంకా ఇంటికి వెళ్దాంలే అనేసి జస్ట్ ఒక 2 minutes అయితే షూట్ చేశాను. ఇంకా మేము ఏంటంటే మధ్యలో ఒక 15 days నాన్ వెజ్ తినలేదన్నమాట. అయితే అక్కడ కేఎఫ్సీ కనపడింది. తిందామా అని అనేసేలోపు మనం తినకూడదు కదా అనేసి మా పిల్లలు గుర్తు చేశారనమాట. అవును కదా, కరెక్టే, తినకూడదు అనేసి. ఏం వారమో అనేసి చూసుకుంటుంటే మమ్మీ మనం తినకూడదు కదా 15 days అని అనేసి పిల్లలు అంటున్నారు. కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నాను, మ్యారేజ్ డే ఉంది కదా అనేసి. కానీ ఇంకప్పటికి వర్షం పడుతుంది, 4:30 అయింది, వద్దులే అనేసి అన్నారనమాట మా వారు. ఇంకా టైం ఉంది కదా మళ్ళీ చేయొచ్చులే అంటే ఇంకా సరేలే అనేసి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా వర్షం అయితే పడుతుంది, ఐస్ క్రీమ్ తిందాము అని అనుకున్నాను, అడిగాను, కానీ అసలు వీలవ్వలేదన్నమాట. మనం ఎంత కారులో ఆగి పొయ్యి తినాలన్నా తడిచే అంత వర్షం అయితే పడుతుంది. అసలు హైదరాబాద్లో అయితే 1 week నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది. ఇవాళ అయితే వర్షం లేదు. నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను, సో ఇవాళ అయితే వర్షం లేదు. ఇంకైతే రిటర్న్ అయ్యామన్నమాట. ఇంకా రిటర్న్ అయ్యి వెళ్తున్నాము. అప్పటికి ఇట్లా కొంచెం చిన్నగా పడుతుంది అన్నమాట, జల్లులాగా పడుతుంది. ఇంకా తర్వాత ఏంటంటే ఇది చిన్న వీడియోనే, ఇంకా 2-3 కలిపేసి పెడుతున్నా అనమాట వీడియోస్. మరి 3-4 minutes అయితే ఏం బాగుంటుంది, మినిమం 10 minutes పెడదాము వీడియో అనేసి అనుకుంటా. నేను ఎప్పుడు 10 minutes బిలో వద్దులే అని అనుకుంటా అనమాట. సో మినిమం 10 minutes ఉండేలా చూసుకుంటాను. బయటకు వస్తే కూడా కంపల్సరీ నేను చెరుకు రసం తాగుతాను అనమాట. నాకు చాలా ఇష్టము చెరుకు రసం కూడా. ఇది పీవీఆర్ మాల్ ఇక్కడే అనమాట. మూవీ చూసి రిటర్న్ అయ్యాము. చెరుకు రసం ఐస్ క్రీమ్ కంపల్సరీ ఉంటుంది బయటకు వచ్చానంటే. ఇంకెప్పుడన్నా ఒకసారి అయితే రేర్గా కేఎఫ్సీ కూడా తీసుకుంటామన్నమాట. ఇది వచ్చేసి మా కాలనీలో August 15th అనమాట జరిగింది ఇది జెండా వందనము. సో నేను ఆ రోజు పోలేదు, మా ఫ్రెండ్ని వీడియో తీసి పంపమన్నాను అనమాట. తను స్ట్రైట్గా తీసేసి ఇలా పంపించింది. ఆల్మోస్ట్ 15 days అయిపోతుంది, కానీ నేను ఇవాళ క్లిప్పింగ్ యాడ్ చేశాను అనమాట. సో ఉంది కదా పెట్టేద్దాంలే అని పెట్టేస్తున్నాను. కొంచెం లేట్ అవుతున్నాయి వీడియోస్ ఈ మధ్య, ఎందుకు అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు, ఏమనుకోవద్దు. ఇంకా ఇవాళ నుంచి అయితే డే బై డే కంపల్సరీ పెడతాను. ఊరు వెళ్తే తప్పితే నార్మల్గా ఉంటే పెడతాను. ఇంక నుంచి వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే నా క్లోజ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నా వీడియోస్లో కూడా మీరు చూసే ఉంటారు, ఫ్రెండ్స్ వ్లాగ్లో. వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అవుతుంది. యాక్చువల్గా ముందు రోజు చాలా నీరసంగా అసలు బాగాలేదనమాట. ఇంకా తను నా ఫ్రెండ్ కాబట్టి ఇంకోపిక చేసుకొని వెళ్ళాను. మా గ్రూప్ వాళ్ళందరం వచ్చాము, మా కిట్టి గ్రూపు చెప్పా కదా 24 members. మా దానిలో ఎవరికి ఏ ఫంక్షన్ అయినా మ్యాక్సిమం మేము అందరం అటెండ్ అవుతామన్నమాట. మంచిగా ఉంటాము, మా దానిలో మంచిగా ఉంటాయి ఫంక్షన్స్ కూడా. ఇంకా
వ్రతము హోమము చేసుకున్నారు. మార్నింగే హోమం అయిపోయింది. సో నేనైతే 11:45కి వెళ్ళేసి 3 వరకు ఉన్నాను అనమాట. ఇంకా వ్రతం అయిపోయినాకైతే ఇంకా లంచ్ కూడా చేసేసి ఇంకా అందరం కొన్ని పిక్స్ అట్లా కూడా దిగాము. అదే ఇంకా తను అడిగి యాడ్ చేయొచ్చా అనేసి అడిగి చేస్తున్నాను అనమాట. ఆ రోజు ఎందుకు అసలు ముందు రోజు ఒకటే ఫంక్షన్ ఉండి కొంచెం బాడీ అంతా స్ట్రెయిన్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. ఇంకా సో అట్లా కాసేపు ఉండేసి వచ్చాము. మా కాలనీలో ఏది చేసుకున్నా ఏంటంటే మ్యాక్సిమం అందరం ఫ్యామిలీసే వెళ్తాము, సింగిల్గా అయితే వెళ్ళము. అంటే మేము చేసిన మ్యాక్సిమం అందరూ ఫ్యామిలీ వస్తారు. ఇంకా ఎవరు చేసుకున్నా సరే ఫ్యామిలీసే వెళ్తాం, కానీ పిల్లలు లేకుండా హస్బెండ్ లేకుండా వెళ్ళమన్నమాట. అట్లా కొన్ని ఫ్యామిలీస్ సెట్ అయిపోయినాయి మా కాలనీలో. ఇంక ఇట్లా అయితే పూజ అయితే మంచిగా జరిగింది. ఇంకా మా కిట్టి పార్టీ అనమాట. మేము మా గ్రూప్లో ఎవరి దగ్గరికి పోయినా కంపల్సరీ ఒక మెమరీ లాగా పిక్స్ అయితే తీసుకుంటాము. ఒక 2-3 పిక్స్ తీసుకొని ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే మీలో ఎంతమందికి ఇవంటే ఇష్టం చెప్పండి. పుట్నాల ముద్దలు, గోధుమ ముద్దలు అనేసి చిన్నప్పుడు మస్తు తినేదాన్ని. నాకు మస్తు ఇష్టము. నాకు ఫుడ్ కంటే కూడా పైన తింటాం కదా, పై తిండి అంటారు, అవి నాకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళు వస్తుంటే తెమ్మన్నాను, ఇవి తెచ్చారు. ఈసారి అయితే ఎక్కువ ఏమొద్దు, చాలా లగేజ్ ఉంది అనేసి జస్ట్ ఓన్లీ ఆ ముద్దల వరకు తెప్పించుకున్నాను. పిల్లలు తింటారు కదా ఎక్కువ పైన తిండి. మా ఇంట్లో అయితే నేను ఎక్కువ తింటాను అనమాట. ఫుడ్ రైస్ అంటే అస్సలు పోదు, పైన ఫుడ్ అయితే కావాలి. ఆల్రెడీ 2 months 3 months అయిపోతుంది మా లాన్ కటింగ్ చేయించి. చూడండి ఎంత పెరిగిందో. ఇట్లా 2 monthsలో ఇట్లా పెరుగుతుంది అనమాట. ఇంకా 2 monthsకి ఒకసారి వీళ్ళు వచ్చి నీట్గా కట్ చేసి వెళ్తారు. అసలు కట్ చేసినప్పుడైతే ఒక వారం మస్తు ఉంటుంది అనమాట చూడడానికి లుక్ అయితే ఇంటి ముందు. సరే అనేసి ఇంకా ఆ రోజు వాళ్ళు వస్తే సరే కట్ చేయండి అంటే పాపం 2-3 hours పడుతుంది. ఇంకా వాళ్ళ నెంబర్ ఉంది, ఇంకా వీళ్ళే మెయింటైన్ చేస్తారనమాట. గ్రాస్ కటింగ్ వచ్చేసి కొమ్మలు అవన్నీ తీస్తారు. ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను. సో ఇంక ఇది వ్లాగ్ లాగా కాబట్టి ఇంకా 2 monthsకి ఒకసారి ఈ క్లిప్పింగ్ యాడ్ అవుతూనే ఉంటుంది. నేను చూపిస్తూనే ఉంటాను అనమాట. ఏంటమ్మా వీడియో తీస్తున్నావా అని అడుగుతున్నాడు తను. అవును, నాకు ఛానల్ ఉంది కదా, చూపించాలి కదా, అందుకే తీస్తున్నా అంటే తీసుకో అనేసి అంటున్నాడు అనమాట. అందుకే నవ్వుతున్నాను. ఇంకా తర్వాత అయితే వీళ్ళు కొంచెం మార్నింగే వస్తారు, 8 నుంచి 9 అట్లా వస్తారు. ఎందుకంటే తర్వాత మళ్ళీ లేట్ అయిపోతే ఎండ బాగా వస్తుంది కదా, ఇంకా త్వరగా కంప్లీట్ చేసుకొని వెళ్దామన్నట్టు కొంచెం వాళ్ళు ఎర్లీగానే వస్తారు. కాకపోతే నేను మనీ అనేది చూడను మ్యాక్సిమము. నాకు వర్క్ నీట్నెస్ అనేది చూస్తా. ఏ వర్క్లో అయినా సరే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, నాకు నీట్గా చేసేటోళ్ళు నచ్చుతారనమాట. ఇంట్లో మెయిడ్స్ అయినా అంతే, టైలరింగ్ వాళ్ళు అయినా అంతే, గ్రాస్ కటింగ్ అయినా అంతే, ఏదైనా కొనినా సరే ఎక్కువ క్వాలిటీ నీట్నెస్ చూస్తానమాట నేనైతే. కొన్నిటి దగ్గర అస్సలు కాంప్రమైజ్ అవ్వను, కొన్నిటి దగ్గర కాంప్రమైజ్ అవుతాను. ఇవాళ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.